హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ట్రయాంగిల్. సో గైస్, ఈ రోజు అయితే మీకు చెప్పబోతున్నా. సో ఓబిఎస్ స్టూడియో నుంచి లైవ్ స్ట్రీమింగ్ అనేది క్లియర్గా క్లారిటీగా విత్ ఎంతమంది లైవ్లో చూస్తున్నారు అండ్ కింద ఓవర్లేస్ అండ్ సబ్ గోల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇదంతా ఎలా చేయాలని క్లియర్గా క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. సరే, అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా చెప్తా సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి వీడియో పెట్టే సరే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గైస్, మీకు ఫుల్ స్క్రీన్ అంతా ఇలా కనబడాలంటే మీరైతే ఓబిఎస్ స్టూడియోలో డిస్ప్లే క్యాప్చర్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఇది వద్దు, మాకు ఓన్లీ స్పెసిఫిక్ గేమ్ విండో కావాలిస్తే గేమ్ అయితే ప్లస్ క్లిక్ చేయండి, గేమ్ క్యాప్చర్ అండ్ పేరు ఏమైనా పెట్టుకోండి మీ ఇష్టం. అండ్ ఇక్కడ క్యాప్చర్ స్పెసిఫిక్ విండో అండ్ విండో వచ్చేసి మీరైతే ఏదో ఒక సెలెక్ట్ చేయండి గేమ్ది. సో ఓన్లీ గేమ్ అయితేనే మీకు గేమ్ క్యాప్చర్ అవుతుంది స్పెసిఫిక్ విండో, లేకపోతే ఫుల్ డిస్ప్లే క్యాప్చర్ గైస్. మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, మనకి అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన సెట్టింగ్స్ గైస్. అండ్ ఇప్పుడు మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా మార్చక్కర్లేదు, స్ట్రీమ్ గైస్. అండ్ మీరు దేంట్లో స్ట్రీమ్ చేస్తే దాంట్లో. సో యూట్యూబ్ అయితే యూట్యూబ్, ట్విచ్ అయితే ట్విచ్ అండ్ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇలాగా దేంట్లో అయితే దాంట్లో అయితే స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి గైస్. సో మీకు నచ్చింది మీరైతే సెలెక్ట్ చేసి చేసుకోండి. సో ఇక్కడ యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్, యూట్యూబ్ ఆర్ యూట్యూబ్ గేమింగ్ అని. అండ్ ఈవెన్ మీరు లోకోలో కూడా స్ట్రీమ్ చేయొచ్చు గైస్. సో ఇక్కడ లోకోలో అయితే ఉంటుంది మనకి. సో యూట్యూబ్ హెచ్ఎల్ఎస్ అంటే మన యూట్యూబ్ది. అండ్ ఇక్కడ మీరు లోకోలో కూడా స్ట్రీమ్ చేయొచ్చు, లోకో, ట్విచ్, ట్రో, ఇలా చాలా అంటే చాలా యాప్స్ ఉంటాయి. సో ఇక్కడ యూట్యూబ్ హెచ్ఎల్ఎస్ అని ఉంటుంది. సో మీకు ఎన్ని రావు, మీకు నార్మల్ యూట్యూబ్ గేమింగ్ అండ్ యూట్యూబ్ అండ్ ట్విచ్ వస్తాయి గైస్. అండ్ ఫేస్బుక్, ఈ నాలుగిట్లో మీరు ఏది కాదంటే మళ్ళీ షో ఆన్ మీద ప్రెస్ చేసి దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో యూట్యూబ్ అయితే మళ్ళీ యూట్యూబ్ హెచ్ఎల్ఎస్ అనేది క్లిక్ చేసేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి సర్వర్ అయితే యూట్యూబ్ ప్రైమరీ యూట్యూబ్ ఇంజెస్ సర్వర్. స్ట్రీమ్కి వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీమ్కి కావాలంటే గూగుల్లోకి అయితే వెళ్ళాలి గైస్. గూగుల్లోకి వెళ్ళి మీ యూట్యూబ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో అప్పుడు యూట్యూబ్ స్టూడియో అయితే మీరు ఓపెన్ చేయాలి గైస్. యూట్యూబ్ స్టూడియో కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన క్రియేట్ బటన్ దగ్గర క్రియేట్ ప్రెస్ చేసి గో లైవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి గైస్ మీరు. సో అప్పుడైతే మీకు యూట్యూబ్ స్టూడియో లైవ్ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేయాలంటే లేకపోతే లేటర్ డేట్ కూడా పెట్టుకోవచ్చు. నేను రైట్ నౌ స్టార్ట్ కొట్టేస్తున్నా. అండ్ స్ట్రీమ్ సాఫ్ట్వేర్ అయితే మీరు ప్రెస్ చేయాలి గైస్, ఎందుకంటే మన ఓబిఎస్ కాబట్టి స్ట్రీమ్ సాఫ్ట్వేర్ అయితే పెట్టుకోండి. కనెక్ట్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ టు గో లైవ్. అండ్ ఇక్కడ గైస్ మీరు పేరు అదంతా మార్చుకోవచ్చు గైస్. నేనైతే ఇప్పుడు జస్ట్ ప్రైవేట్ అని పేరు పెట్టాను అంతే. అండ్ ఇక్కడ కూడా ప్రైవేటే పెట్టేస్తున్నా, సో ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి ప్రస్తుతానికి. అండ్ తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసి ఎస్ అయితే కొట్టేయండి. అండ్ థంబ్నెయిల్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు గైస్. అండ్ ఇక్కడ స్ట్రీమ్కి ఉంటుంది, స్ట్రీమ్కి పేస్ట్ ఎన్కోడర్. సో దీన్ని అయితే ఇక్కడ కాపీ చేయండి గైస్ స్ట్రీమ్కి. సో దీన్ని ఇక్కడ కాపీ ప్రెస్ చేసి ఓబిఎస్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి గైస్. ఇప్పుడు నేను షో అయితే కొట్టిన, ఎందుకంటే నా స్ట్రీమ్ మీరు వాడచ్చు కదా కొంచెం మంది, అందుకనే. అండ్ ఇది ప్రెస్ చేసిన తర్వాత అప్లై అయితే కొట్టేసుకోండి. సో ఓకే అయితే కొట్టేయండి, మీకైతే ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ గైస్ మన లైవ్ వ్యూ కౌంట్ అనేది ఎలా చేయాలి, వ్యూ కౌంట్ది ఎలా చేయాలనేది కావాలి మనకి. సో దానికోసం గూగుల్లో యాజ్ ఇట్ ఈస్ స్ట్రీమ్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి గైస్. సో streamlabs.com అండ్ దీంట్లోకి అయితే మీరైతే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే మనం చేయాలి గైస్ మన యూట్యూబ్ అకౌంట్. యాక్చువల్గా ఇక్కడ డాష్ బోర్డ్ ప్లేస్లో మీకు అయితే లాగిన్ అయితే ఉంటుంది. మీరైతే అక్కడ లాగిన్ అయితే కొట్టేసేయండి గైస్, ఎందుకంటే నేను అలా లాగిన్ అయిపోయాను. అండ్ డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేసేయండి. సో డాష్ బోర్డ్ క్లిక్ చేసింది, లాగిన్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్లోకి వచ్చేస్తారు మీరు ఆటోమేటిక్గా ఇక్కడికి. అండ్ గైస్ ఫస్ట్ వచ్చేసి వ్యూ కౌంట్. వ్యూ కౌంట్ ఎలా పెట్టారనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బాక్సెస్లో ఆల్ విజెట్స్ అనేది క్లిక్ చేయండి. సో ఆల్ విజెట్స్లో మీకైతే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే వ్యూవర్ కౌంట్ అనేది ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా యాజ్ యూజువల్ ఉంచేసేయండి. దెన్ ఫాంట్ కూడా మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు గైస్. సో ఎనబుల్ కస్టమ్ హెచ్టిఎంఎల్ ఇది కూడా డిసేబుల్ అయితే ఉంచుకొని డిఫాల్ట్గా డిసేబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే కాపీ అయితే మీరైతే ప్రెస్ చేసేయండి గైస్ విడ్జెట్ యూఆర్ఎల్ని.
సో ఇక్కడ కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఓబిఎస్లోకి వచ్చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి బ్రౌజర్ ఉంది కదా, సో బ్రౌజర్ని అయితే సబ్ కౌంట్ అని పెడుతున్నా. సో సబ్ కౌంట్ కాదు గైస్, లైవ్ వాచింగ్, లైవ్ వాచింగ్. సో లైవ్ వాచింగ్ మనకు కావాలి కదా, లైవ్ కౌంట్, లైవ్లో ఎంతమంది చూస్తున్నారనేది. అండ్ ఈ యూఆర్ఎల్ అంతా ఇదంతా డిలీట్ చేసేసి ఇక్కడైతే మీరు పేస్ట్ చేసేయండి, అక్కడ ఇచ్చింది. అండ్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఓకే అయితే ప్రెస్ చేయండి గైస్. నా ఇప్పుడైతే మీరు ఎంత సైజ్ కావాలిస్తే అంత సైజ్ పెట్టుకొని అయితే ఈ సైజ్ అయితే పెడుతున్నా గైస్. సో పైన కనిపిస్తుంది కదా యూట్యూబ్ సింబల్, సో మీకు నచ్చినంత సైజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఈ సైజ్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. అండ్ లాక్ అయితే చేసేసుకోండి గైస్, లేకపోతే మీరు వేరే వీడియోస్ పెట్టడానికి ప్లేస్ ఉండదు. సో ఇది లాక్ చేసేయండి, పైన లైవ్ వ్యూ కౌంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ కూడా సేవ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి స్ట్రీమ్ ఓవర్లేస్. సో అంటే మనకి ఓవర్లే పెడతాం కదా స్ట్రీమ్ సబ్స్క్రైబ్, అలాంటి మీకు అవసరమైతే సేమ్ ఇప్పుడు చెప్పినట్టే. బట్ ఇది వచ్చేసి మనకి ప్రైమ్ కావాలి. సో అందుకని మీరు ప్రైమ్ అకౌంట్ ఉంటే అప్గ్రేడ్ టు ప్రైమ్ క్లిక్ చేసి మీరు ప్రైమ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లే. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళది వస్తుంది కదా, సో స్క్రీన్ మీద జస్ట్ సబ్స్క్రైబ్డ్ అని. సో దానికి లెఫ్ట్ సైడ్లో అలర్ట్ బాక్స్ మీద క్లిక్ చేయాలి గైస్ మీరు. సో అలర్ట్ బాక్స్ మీద ప్రెస్ చేసి సెండ్ ఇక్కడ టెస్ట్ డొనేషన్ కాదు, సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ డొనేషన్స్లోకి వెళ్ళి ఆపేయండి గైస్, డిసేబుల్ అయితే చేసేయండి డొనేషన్స్ని. సో ఓన్లీ గైస్ సబ్స్క్రైబర్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడైతే నేమ్ వస్తుంది ఎవరు సబ్స్క్రైబ్ చేశారో. అంటే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ కాకుండా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే జస్ట్ సబ్స్క్రైబ్డ్ ఆర్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అలాగైతే ఉంటుంది. సో నేను యాజ్ యూజువల్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అని పెట్టేస్తాను, టెక్స్ట్ యానిమేషన్ మీరే మార్చకండి. సో అండ్ ఇమేజ్ ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్, ఒక క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు చాలా అంటే చాలా ఎక్కువ ఇమేజెస్ అయితే ఉంటాయి, మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం నేను ఈ పికాచూ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సౌండ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఉంచుకోండి. సో సౌండ్ వాల్యూమ్ కూడా డిక్రీజ్ చేసుకోండి, పెంచుకోండి. సో అలర్ట్ డ్యూరేషన్ వచ్చేసి మీకు ఎన్ని సెకండ్స్ కావాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది అనేది మీరు పెట్టుకోవచ్చు. 10 సెకండ్స్ అయితే పెడుతున్నా. అలర్ట్ టెక్స్ట్ డిలే వచ్చి 0 సెకండ్ అయితే పెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ సెట్టింగ్స్ కాకుండా ఇక్కడ పైన క్లిక్ టు షో విడ్జెట్ యూఆర్ఎల్ ఉంది కదా, దీని పక్కన కాపీ అయితే ప్రెస్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబిఎస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లిక్ చేసి అండ్ బ్రౌజర్ అయితే మళ్ళీ క్లిక్ చేయండి గైస్. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది అలర్ట్ బాక్స్. సో అలర్ట్ బాక్స్ అని పేరైతే ఇచ్చేస్తున్నా నేను. సో మళ్ళీ ఓకే అయితే ప్రెస్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇది కట్ చేసేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ ఓకే అయితే ప్రెస్ చేసుకోండి గైస్ మీరు. సో ఇది లైవ్ వాచింగ్, మనకి ఇది అలర్ట్ బాక్స్ అండ్ చూసారు కదా గైస్, ఇది మనకి అలర్ట్ బాక్స్ వచ్చేసి. సో ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారనేది. సో చాలామంది ఇక్కడైతే పెట్టుకుంటారు, సో మీకు నచ్చిన దగ్గర మీరైతే పెట్టుకోవచ్చు. సో సబ్స్క్రైబర్స్ది. సో ఇప్పుడు మీకు ఒక టెస్ట్ అయితే చేస్తాను గైస్, చూడండి. సో తర్వాత సేవ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేసేయండి గైస్ మీరు. సో సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ టెస్ట్ సబ్స్క్రైబర్ అయితే క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఓకే, టెస్ట్ గౌతమ్ కుమార్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇలాగైతే మీకు వస్తుంది గైస్, సబ్స్క్రైబ్ చేసిస్తే. అండ్ ఇలాగైతే మీరు పెట్టుకోవచ్చు అలర్ట్ బాక్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆల్ విజువల్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు కూడా సబ్స్క్రైబర్స్ గోల్ అయితే పెట్టుకోవచ్చు గైస్. సో సబ్స్క్రైబర్ గోల్ దాంట్లోకి వెళ్ళండి. సో ఇది వస్తుంది, ఇది క్యాన్సిల్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఇక్కడ సబ్ గోల్ అనేది పేరు ఇచ్చేయండి. నేనైతే ఏదైనా ఇవ్వచ్చు, మీరు సబ్ గోల్ అనేది ఇస్తున్నా. అండ్ గోల్ అమౌంట్ ఎన్ని సబ్స్క్రైబర్స్, సో 100 సబ్స్క్రైబర్స్ ఇస్తున్నా. స్టార్టింగ్ వచ్చేసి 0 అయితే ఉంచుకోండి. సో మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారో అక్కడి నుంచి కూడా పెట్టుకోవచ్చు. నేను 3 కాబట్టి 3 నుంచి అయితే పెడుతున్నా. సో 0 పెట్టేసి అండ్ ఆఫ్టర్ అంటే ఎన్ని రోజుల దాకా ఈ గోల్ ఉండాలని మీరు అయితే పెట్టుకోవచ్చు. సో ఏదో ఒక డేట్ ఇచ్చేసి, సో ఇలా గోల్ ఇచ్చేసి
మళ్ళీ ఇది కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసి స్టార్ట్ గోల్ అయితే ప్రెస్ చేసేయండి. అండ్ మళ్ళీ ఓబిఎస్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ అయితే క్లిక్ చేసి బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి గైస్. అండ్ ఇప్పుడు మనం ఏం రైట్ చేయబోతున్నాం, సబ్ గోల్ కదా. సో సబ్ గోల్ అని ఏదో పేరు ఇచ్చేస్తున్నా. సో ఓకే ప్రెస్ చేసేయండి గైస్. మళ్ళీ యాజ్ యూజువల్ దీన్ని కట్ చేసేసి ఇదైతే పేస్ట్ చేసేయండి. ఇప్పుడు అది కాపీ చేసుకుంది. అండ్ ఓకే అయితే ప్రెస్ చేసిన తర్వాత మీకైతే సబ్ గోల్ ఇలాగైతే వస్తుంది. సో సబ్ గోల్ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ పైన అయితే పెడుతున్నా. సో ప్రస్తుతానికి ఈ పైన అయితే ఇలా పెడుతున్నాం గైస్. సో ఇది సబ్ గోల్. సో కంప్లీట్ అవుతున్న కొద్దీ ఇదైతే పెరుగుతుంది గైస్ మనకి. అండ్ ఇలాగైతే మనకి ఇదంతా వర్క్ అవుతుంది. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ లాక్ అయితే ఇచ్చేసుకోండి గైస్. సో మొత్తానికి ఇలాగైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్లేస్ ఎలాగ యాడ్ చేయాలంటే సో ప్లస్ బటన్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఓవర్లేస్ అంటే మీడియా సోర్స్, సో లేకపోతే విఎల్సి వీడియో సోర్స్ అని క్లిక్ చేయండి. సో మీడియా సోర్స్ క్లిక్ చేసి పేరు ఏదో పెట్టుకొని ఓకే అయితే ప్రెస్ చేసేయండి. సో అండ్ మీకు బ్రౌజ్ అయితే క్లిక్ చేయండి గైస్ ఇక్కడ లోకల్ ఫైల్ పక్కన. సో అండ్ ఏదో ఒక మీ దగ్గర ఉన్న ఫైల్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సో ఓకే అయితే కొట్టేసేయండి. అదైతే అయిపోతుంది గైస్. సో నా దగ్గర ప్రస్తుతానికి ఏ ఫైల్ నేను డిజైన్ చేయలేదు కాబట్టి ఏమైతే పెట్టట్లేదు నేను. సో ఇలాగైతే మీరు ఇవన్నీ పెట్టుకోవచ్చు గైస్. అండ్ ఇదంతా పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ ఉంటుంది కదా, స్టార్ట్ స్ట్రీమింగ్ ప్రెస్ చేసి స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు ఇన్స్టెంట్గా. సో స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఈ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే చాట్ బాక్స్కి. సో చాట్ బాక్స్ కోసం మీరైతే ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్ట్ అయితే చదవడానికి. ఒకవైపు స్టార్ట్ చేస్తూ ఇంకోవైపు స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంతే కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నా, దాంట్లో అయితే జాయిన్ అయ్యి అడగండి. సో ఇంతకేసి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోండి. ఆ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే పెట్టుకోండి.